Okay, good evening students. So far we completed the Vedic Math classes, and once again I am revising all the things with the help of this video, so that each and every sutra once again you can recap, and as well as you can revise the things, and also you can have an idea to utilize where you have it. దీనిలో ఫస్ట్ సూత్ర నేను వాళ్ళు చెప్పబోయేది ఏంటంటే ఏకాధికేన పూర్వేణ. ఏకాధికేన పూర్వేణ. ఈ ఏకాధికేన పూర్వేణ అనేటువంటి సూత్రం ఎక్కడెక్కడ ఏ కండిషన్స్లో వాడతారు అంటే, నెంబర్ 1, స్క్వేరింగ్ ద నెంబర్స్. ఒక నెంబర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసేటువంటి సందర్భంలో చివర అంటే వన్స్ ప్లేస్లో 5 ఉన్నటువంటి, అంటే సపోజ్ 45 స్క్వేర్, 25 స్క్వేర్, 35 స్క్వేర్ ఇలాంటి, లేదా 105 స్క్వేర్, 125 స్క్వేర్, ఇటువంటి సందర్భాల్లో ఈ నెంబర్స్లో ఉన్నట్టు వాడతారు. అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేసేటువంటి సందర్భంలో, అంటే 45ని 45 మల్టిప్లై చేసేస్తాం. లేదా ఇంకొక సందర్భంలో ఎక్కడ వాడచ్చు అంటే కనుక, మనకి ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో దానిలో యూనిట్స్ ప్లేస్ యొక్క సమ్ కనుక 10 అయితే, అంటే దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్, అంటే స్క్వేరింగ్ ద నెంబర్స్ ఎండింగ్ విత్ 5. ఈ కేసెస్లో ఏకాధికేన పూర్వేణ వాడచ్చు. సెకండ్ కేసెస్లో ఎలాంటిది వాడచ్చు అంటే, ఇది ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. 45 × 45. సో 45 × 45 అంటే నార్మల్ మెథడ్లో మనం చేస్తే 5 5s 25 and 2 ఇక్కడ 5 ఇక్కడ, 5 4s 20 and 2 22, 4 5s again 20, 4 4 16 plus 2 18 ఇలా రాసి మనం 5 2 10 2025 అనేది ఆన్సర్ మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏకాధికేన పూర్వేణ అంటే ఇక్కడ 45ని 45 నెంబర్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీంట్లో ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేసుకోవాలి. అంటే లాస్ట్ 5 5s అంతా 25, ఆ 25 ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ ముందు నెంబర్లు, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది. సో ఈ రెండు నెంబర్లో పూర్వం అంటే ఏకాధికేన పూర్వేణ అంటే ఈ రెండులో ఉన్నటువంటి ఈ 4లో ఒక 4కి ఒకటి యాడ్ చేస్తే ఎంత, 4కి 1 యాడ్ చేస్తే 5. సో ఆ నెంబర్ని 5తో, అంటే దీన్ని 5గా తీసుకుని 5 4s 20. ఇట్ ఈస్ సింపుల్. అంటే మనం రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తున్నాం, 45 45తో మల్టిప్లై చేస్తున్నాం, 45 మల్టిప్లైయింగ్ 45 × 45. In this we have to multiply these units places. That means 5 5s 25 we wrote here, and we have to add 1 to the 2 4s. ఇక్కడ ఉన్న రెండు నెంబర్లు సేమ్ గానే ఉన్నాయి, ఇది 4 ఇది 4. సో we have to consider this as 5 and we have to multiply with this 5 4s 20. In the same manner ఇప్పుడు కనుక మనం దీన్ని 35 × 35 మనం చేస్తున్నాం. సో ఇక్కడ కూడా 5 5s 25, 3కి ఒకటి యాడ్ చేస్తే 4 4 3s 12. ఇలా మనం డైరెక్ట్గా మనం వాటిని మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఏకాధికేన పూర్వేణలో ఫస్ట్ మెథడ్కి సంబంధించినటువంటి విషయం. సో ఇట్లాంటిది మనం రెండవది మనం ఎలాగా అంటే, రెండోది అంటే ఏం చెప్పాము, ఇక్కడ ఏకాధికేన పూర్వేణ అంటే ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్లో ఒక నెంబర్ని ఒక యాడ్ చేసి ఏకాధికేన ఒకటి యాడ్ చేసి. సో ఇప్పుడు దానికి కండిషన్, సెకండ్ కండిషన్ ఏం చెప్తున్నాము అంటే, యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్ల యొక్క సమ్ము 10 అవ్వాలి. మరియు ఇంకొక నెంబర్ ఏదైతే అంటే 2 డిజిట్ నెంబర్ మనం తీసుకున్నాం, ఇక్కడ 47 ఇక్కడ 43. దీన్ని మనం చూసినట్టయితే 7 3ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 10 వస్తుంది. ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది. అలాగే అట్లాంటి నెంబర్స్ మనం ఏమి తీసుకున్నా సరే, అంటే ఇక్కడ 41 49, సో 109 101. ఇక్కడ మనం చూస్తే రెండు కండిషన్లు ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 కండిషన్, ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడా రెండింటిని యాడ్ చేస్తే 10 రావాలి. తర్వాత మిగతా నెంబర్లు సేమ్గా ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, 2 యాడ్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా ఎలా చేసుకోవాలి, 7 3s 21, దీనికి ఒకటి యాడ్ చేసి 5 4s 20 20 21. ఇక్కడ కూడా 5 9 1s 9, అండ్ 9 అన్నప్పుడు మనం 0 9 అని పెట్టుకోవాలి. సింగిల్ డిజిట్ వస్తే 0. సో 4 4s 16 4 4 16. ఇక్కడ 4కి ఒకటి యాడ్ చేసుకోవాలి, 5 5 4s 20 2009. సో ఇక్కడ మనం చూద్దాం, 9 1s 9 అంటే 0 9, 10కి ఒకటి యాడ్ చేస్తే 11 11 10s 110. సో 11,009. ఈ రకంగా మనం ఏకాధికేన పూర్వేణ అనేటువంటి మన పద్ధతి మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా ఎక్కువసేపు మనం మల్టిప్లికేషన్ చేసి దాన్ని టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఇప్పుడు
ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ వాటిలో వచ్చినప్పుడు కూడా మనకి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, ఈ ట్రిక్ నేర్చుకోండి. థ్యాంక్ యూ.